నా హృదయపూర్వక వందనాలు, అందరికీ వందనాలు. దేవుడి మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుడికి మహిమ గాక. మంచిది. ఈ సమయంలో గత 3 వారాల నుంచి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడి ఉన్నాను. అయితే కుదరలేదు. దేవుడు ఇక్కడికి వచ్చినాక ఈ వాక్యం ప్రిపేర్ అయ్యి వచ్చినాక ఇక్కడికి వచ్చినాక కారణాలు అయిపోయింది. ఈ వాక్యము మరలా చెప్పాలని ఆశపడుతూ పదే పదే దేవుడు నా హృదయాన్ని భారం పెడుతూ ఉన్నాడు. ఈ మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. శ్రద్ధగా ఈ మాటలు మీరు వినాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. రాజుల 2వ గ్రంథంలో 4వ అధ్యాయం 42వ వచనం చదువుతున్నాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయంలో 42వ వచనం చదువుతున్నాం. జాగ్రత్తగా అందరూ ఈ మాటలు వినాలి. ఈ వాక్యము మనది మూల వాక్యము. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము మరలా చదువు మాట పైకి. మరియు ఒకడు మొదటి పంట బాపతో చేయబడిన 20 రొట్టెలను కొత్త గోధుమల వెన్నులను కొన్ని పంటలు తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించమనెను. చూడండి, మరి ఈరోజు ఎవరు వచ్చారు? కణమ్మ. స్తోత్రం. హల్లెలూయా. సో వాక్యము ఇది. ఈ వాక్యము ఆ దైవజనుడికి ఈ రీతిలోనే వారికి వచ్చినటువంటి పంట, వారికి వచ్చినటువంటి వాటిల్లో దేవుని సన్నిధిని తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దైవజనుడు అన్నాడు, అయ్యి అందరికీ వడ్డించు అన్నాడు. ఈ యొక్క అంశం తీసుకుంటానికి కారణం, ఇందులో 4 వ్యక్తులు ఉన్నారు. 4 వ్యక్తుల్ని మేము ముందుంచుతాము. ఈ 4 వ్యక్తులతో పాటు మరొక వ్యక్తి కూడా వస్తాడు, వెళ్తాడు, మరలా వస్తాడు, వస్తాడు, వెళ్తాడు, మరలా వస్తాడు. సో జాగ్రత్తగా ఈ మాటలు మీరు వినాలా. ఈ మాటలు మీకు దీవెనకరం. ఇది మన మూలవాక్యం 42వ వచనం చివరికి వద్దాం. 8వ వచనం కాడ వద్దాం. చూడండి, 13వ వచనం కాడకమ్మా. 4 వ్యక్తులు మీ ముందు ఉంచబోతున్నాను. మొదటి ఇద్దరు ఉంచుతున్నాను. చదవమ్మా. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తుడు మా యందు కనపరిచితివి, నేను నీకు ఏమి చేయవలెను అని అడిగాడు. ఎవరిని అడిగాడు? ఈ వాక్యం మొత్తం మీరు తర్వాత చూడండి, మీకు బాగా చాలా రమ్యముగా ఉంటుంది ఈ వాక్యం. ఎవరిని అడిగాడు? సునేమి అనే కనురాలైనటువంటి వ్యక్తిని అడిగాడు. సునేమి అనేటువంటి కనురాలు, ఆమెకి కనురాలని పేరు పెట్టారు. ఆ ఊర్లో కనురాలుగా పిలువబడుతుంది. గనురాలు అంటే ఏంటో తెలుసా? ఘనము అంటే ఏంటి? ఘనము అంటే మంచి పేరు, ఘనము. ఇక కనులాంటి వాళ్ళకంటే ఇంకా ఎవరో లేరు అన్నట్టుగా అలాంటి ఘనురాలుగా పిలువబడ్డది సునేమిరాలు అక్కడ ఆ ప్రాంతంలో.
ఆమె ప్రవక్తను చూడండి. ఆమె ప్రవక్తలో ఎంతగానో దేవుని మీద ఆధారపడి జీవిస్తూ, దేవుని మీద ఆధారపడి బ్రతుకుతూ తన ముందుకు సాగుతూ ఉన్నది. తను తన పెనిమిటి ముసలివాడుగా ఉన్నాడు. తను యంగ్ స్టార్ కావచ్చు, మిడిల్ కావచ్చు. అయితే దేవుని మీద ఆధారపడి ఉన్నది. ఆ ప్రాంతంలో దైవజనుడు వస్తూ పోతూ ఉంటూ ఉన్నాడు. ఆ దైవజనుడి పేరు ఎలీషా. హల్లెలూయా. ఎలీషాతో పాటు తన యొక్క అసిస్టెంట్, ఏం పేరు ఎలీషా అసిస్టెంట్ పేరు? గెహాజీ. ఈ గెహాజీని బట్టి మనం ఆలోచన చేస్తే, ఈ గెహాజీ గురువుతోనే ఉంటాడు, దైవజనుడితోనే ఉంటాడు, దైవజనుడు చెప్పిన మాటలే చేస్తాడు, దైవజనుడికి ఎంతో ఫాలో అవుతాడు, దైవజనుడికి పరిచర్య చేస్తాడు. కానీ గెహాజీ మనసు ఎలా ఉండిందంటే దేవునికి దూరముగా ఉన్నది. దైవజనుడికైతే పరిచర్య చేస్తాడు, దైవజనుడు చెప్పిన మాటలు వింటాడు, అన్ని క్రమంగానే జరిగిస్తాడు. కానీ ఏం చేస్తాడు? దేవునికి దూరంగా ఉంటున్నాడు. ఈరోజు ఈ అంతర్శస్త్రంతో ఉంటున్నటువంటి నువ్వు, వచ్చినటువంటి నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, ప్రార్థనకు వస్తున్నావు, సేవకుడు చెప్పింది వింటున్నావు. కానీ నువ్వు దేవునికి దూరంగా ఉన్నావంటే, దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నావంటే, దేవుడు నిన్ను కూడా దూరంగానే పెడతాడు. ఈ గెహాజీ దైవజనుడు చెప్పిన ఎన్ని చేస్తూనే ఉన్నాడు. చెప్పాడు దైవజనుడి 13వ వచనం చదవమ్మా. అతడు నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనుదరించితివి, నేను నీకేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి మాట్లాడవలనని కోరుచున్నావా? చూడండి, దైవజనుడు అడుగుతున్నాడు ఏమనంటే, ఆమె వాళ్ళ ఆయన చెప్పింది, అయ్యా దైవజనుడు మన ప్రాంతంలో వస్తున్నాడు, ఈయన ఎక్కడ కూడా భోజనం చేసినట్టు కనపట్లేదు, ఏ ఇంట్లో బస్ చేసినట్లేదు, మన గ్రామం వస్తున్నాడు. ఈ దైవజనుడిని మనం ఏం చేద్దామంటే ఆహ్వానిద్దాం మన ఇంటికి అని భర్త చెప్పినప్పుడు, భర్త ప్రేమగా తన భార్యకి లోబడి చేర్చుకున్నాం పిలువు అని చెప్పి పిలిపించుకున్నాడు. అంత మాత్రం కాదండి, దైవజనుడికి మన ఇంటి మీద ఒక రూమ్ కడదామని చెప్పింది. చెప్పు హల్లెలూయా. ఇంటికి పిలవటమే కాదు, ఇంటికి పిలిచి భోజనం పెట్టడమే కాదు, ఇంటికి పిలిచి ప్రార్థన చేయించడమే కాదు, అంత మాత్రం కాకుండా మన ఇంటి మీద ఒక మేడ కడతాం, ఒక రూమ్ కడతాం దైవజనుడికి అని భర్తతో చెప్పినప్పుడు భర్త సహకరించేట. ఈరోజు దైవజనుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? దైవజనుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తున్నావా? దైవజనుడిని నీ ఇంటికి ఆహ్వానిస్తే ఎవరిని ఆహ్వానించినట్టు? దేవుని ఆహ్వానించినట్టు.
నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈ మధ్యాహ్న కాలం ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలా. నేను చాలా చాలా తక్కువ సమయంలో నేను ఈ మాటలు ముగిస్తాను, అయితే అర్థమయ్యే రీతిలో మీకు బోధిస్తాను. దైవజనుడిని తెలుసుకోవటానికి ఇష్టపడ్డారు, అంత మాత్రమే కాదు, దైవజనుడికి ఏం కట్టారో రూమ్ కట్టారు. కుర్చీ వేయడానికే ఏమంటున్నారు, దైవజనుడు వస్తే కుర్చీ వేయడానికే ఇష్టపడట్లేదు. దైవజనుడు కనపడుతుంటే మొహాన్ని తిప్పుకున్నారు. దైవజనుడికి చాటు ఉన్నాడు, ఆయన వస్తున్నాడు, వస్తే ఏం ఇవ్వాల్సి వచ్చిందో, ఏం పెట్టాల్సి వచ్చిందో, ఆయన మాటలు మనం ఆడినాలా. ఇక మనం ఓల్డ్ ఉందో మనకు కావాల్సిందే. ఆయన మాటలు వింటే మనం అన్ని మిస్ అయిపోయినట్టే. దైవజనుడు వస్తుంటే ఏం చేస్తున్నారు, మొహం తిప్పుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ అలా లేదు. ఆ ధనురాలు ఆయన్ని పిలుచుకునే తన గృహానికి, అంత మాత్రము కాదు, గృహానికి పైన రూమేసి ఆయనకు కావాల్సిన అన్నింటినీ కూడా సౌకర్యం చేసింది. చదవ 14వ వచనంలో ఎలీషా ఆమె నేనేమి చేయకోరుచున్నదని అడగగా గెహజీ ఆమెకు కుమారుడు లేడు. చాలు. ఆమె ఏమి కోరుకుంటుందో అని ఈ దైవజనుడు అన్నాడు, రాజుతో మాట్లాడమంటావా, ఎవరితో మాట్లాడమంటావు నీ గురించి అంటే, ఒకవేళ రికమెండేషన్ చేయించుకుంటానికి నాకు ఈ ఆతిథ్యం ఇస్తుందా అన్న విధానంలో దైవజనుడిగా ఎలీషా అడుగుతున్నాడు. హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ఆయన. ఎలీషా యొక్క గురువు ఎవరో తెలుసా మీకు? ఏలియా చేసింది భూమి మీద 10 అద్భుతాలు అయితే ఎలీషా చేసింది అద్భుతాలు 20 ఉన్నాయి. అంటే డబల్. ఏలియాకి ఎలీషా శిష్యుడుగా ఉన్నాడు, ఏలియా గురువుగా ఉన్నాడు. గురువుని ఎంత క్రమంగా వెంబడించాడో. పలుమార్లు ఏలియా ఎలీషాని త్రోసివేశాడు. రావద్దో, మీ ఇంటికాడ ఏమంటారో, ఎలీషాకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళందరూ ఉంటారు, మీ ఇంటికాడ వాళ్ళు తిడతారు, రావాక నువ్వు నాతో తిరగద్దు, నాతో రావద్దు, నేను వెళ్తున్నాను అన్నా కూడా ఎలీషా ఏమనేవాడు తెలుసా? నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా, యెహోవా జీవము తోడు, నువ్వెక్కడుంటే అక్కడ నేను ఉంటానయ్యా, నిన్ను విడిచిపెట్టను, నా ప్రాణాన్ని నేను వదులుకుంటాను కానీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పేసి ఏలియా ఉంటే ఎలీషా తిరుగుతూ ఉండేవాడు. చూడండి, ఈ రోజున దైవజనుడితో ఉండటం ఎంతో ఆశీర్వాదం, ఎంతో ఆశీర్వాదం. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముందుకు పోవాలని ఆశపడుతున్నాను. నేను పిట్ట బుర్రంటే ఇక్కడ వస్తూ ఉంటాను. నన్ను చాలామంది ఇండైరెక్ట్గా అన్నారు, డైరెక్ట్గా నాకు కూడా తెలియపరిచేటట్టు కూడా, నాకు కూడా తెలిసేటట్టుగా కూడా అన్నారు. ఏదో పొద్దున లెగిస్తే నువ్వు పాస్పోర్ట్ కదా వెళ్తూ తిరుగుతూ ఉంటావని. నేను ఎంచుకుంది అది. నేను ఎంచుకుంది ఏంటి? నేను ఎవరిని? కాపర్ని. 5 రకాలుగా పిలిచాడు దేవుని యొక్క వాక్యంలో. ఒకళ్ళు సువార్థికులు గాను, ఒకళ్ళు నాయకులు గాను, ఇంకొకళ్ళు ఉపదేశకులు గాను, ఇంకొకళ్ళు ఎవాంజలిస్టులు గాను, పరిచారకులు గాను, కాపరి గాను. నేను కాపరిగా దేవుడిని పిలిచాడు. కాపరిగా ఉన్న నేను, యేసు ప్రభు 12 మంది శిష్యుల్ని పిలిచాడా లేదా? జాగ్రత్తగా ఎవరండి ఈ మాటలు మీకు
మళ్ళా దొరకదు. 12 మంది నేను ఆల్రెడీ కొన్ని సంవత్సరాల క్రితం చెప్పేసిన వాక్యం ఇప్పుడు అనేక చోట్ల చెబుతూ ఉంటాను. దేవుడికి మహిమ కలుగుతారు. ఆమేన్. మీరు బయటికి వెళ్ళలేదు, మీరు వింటలేదు కాబట్టి మీకు తెలియదు. యూట్యూబ్లో అవి చూడండి, పెద్ద పెద్ద సేవకులు నేను 3-4 సంవత్సరాల క్రితం ఎక్కడ చెప్పిన వాక్యాన్నే వాళ్ళు ఈరోజు స్టిల్ చదువుతున్నారు. జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చినటువంటి కృప, దేవునికి మహిమ కలుగుతారు. ఆమేన్. అయితే నేను యేసు ప్రభు 12 మంది శిష్యులు పిలుచుకున్నాడు. ఏ రోజైనా వాళ్ళని విడిచిపెట్టాడా? ఎక్కడ విడిచిపెట్టలేదు. 12 మంది అడిగేశారు. పేతురు దుడుకువాడు. పేతురు ఏమడిగాడో తెలుసా? ఏంటయ్యా, నేను మా కుటుంబాన్ని విడిచిపెట్టాను, మమ్మల్ని విడిచిపెట్టాను, మా నాన్న విడిచిపెట్టాను, అందరూ విడిచిపెట్టాను, నీతోనే తిరుగుతున్నాను కదా, మరి నాకేంటి లాభం? మీరు ఎంతమందికి ఉంది ఆ మాట? ఎంతమందికి ఉంది ఆ ఆలోచన? ఏంటి నాకు లాభం? పేతురు అడిగాడు, నాకేంటి లాభం నీతో తిరిగినందువల్ల? అడిగితే యేసు ప్రభు బదులు చెప్పాడు సమాధానం. ఎవరైనా నన్ను వెంబడింపబోయేది ఎడలా వారి అన్నదమ్ములైనాను, అక్క చెల్లెళ్ళైనాను, పుట్టిన బిడ్డలైనాను, భార్యనైనాను, భర్తలైనాను, తల్లిదండ్రులైనాను విడిచిపెట్టి నన్ను వెంబడించాలా? యేసు ప్రభుని ఎందుకు వెంబడించాలా? ఎందుకండి ఎందుకు వెంబడించాలా? ఆయన్ని యేసు ప్రభుని వెంబడించిన వలన ఏమిటి మేలు? మీకేంటి మేలు? ఇదే ప్రశ్న నన్ను అడుగుతారు. నీకేంటే మేలు? మరి నువ్వు మాకు బోధిస్తున్నావు, నీకేంటి మేలు అంటే, నాకు ఆయన రాజ్యం కోసం నేను ఆయన వెంబడిస్తున్నాను. చెప్పు హల్లెలూయా. మీరు దేనికోసం? వెరీ గుడ్. దేవుడికి మహిమ కలుగుతారు. ఆమేన్. కొంతమంది ఆనాటి కాలంలో యేసు ప్రభువుని వెంబడించారు. దేనికోసం తెలుసా? అద్భుతాల కోసం, ఆశ్చర్యాల కోసం, స్వస్థతల కోసం, రోగాలను పోగొట్టుకోవడం కోసం, రొట్టెల కోసం రకరకాలుగా వెంబడించుంటారు. కానీ నేటికి నువ్వు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని నువ్వు వెతకగలిగితే నీకు కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాడు దేవుడు. హల్లెలూయా. నేను నా శిష్యులుగా ఉన్నటువంటి మిమ్మల్ని అందరినీ యూత్ని వాళ్ళతో పదే వాళ్ళతో తిరుగుతూ వాళ్ళని ఏదో ఒక మాట, 99 మాటలు వేరే మాటలు మాట్లాడుతున్నా వాళ్ళు మాట్లాడినప్పుడు మాటతో వాళ్ళని ఆ రోజు నేను కలిసినప్పుడల్లా ఏదో ఒక మాట వాళ్ళ హృదయంలో వేసి ఉంటున్నాను. హల్లెలూయా. నేటి బాలులు రేపటి పౌరులు, నా శిష్యులు వీళ్ళు. రేపు ప్రపంచానికి వీళ్ళు సువార్తను మోసుకు వెళ్ళాలా? చెప్పండి హల్లెలూయా. ప్రపంచంలో సువార్తను మోసుకొని వెళ్ళాలి వీళ్ళు. దీనికి చదువు అవసరం లేదు. దేవుని కృప ఉంటే చాలు. దేవుని కృప ఉంటే చాలు. ఆయన పరిశుద్ధాత్మని తాకితే చాలు. తిరిగి ఉండదు. ఇక్కడ ఇప్పుడు చాప్టర్లోకి వస్తున్నా, సబ్జెక్టులోకి. గెహజీ అడుగుతున్నాడు, అయ్యా వాళ్ళకేమీ కొదువు లేదు, కానీ ఒకటి కొదువు ఉంది. ఏమిటో తెలుసా? వాళ్ళకి పిల్లలు లేరయ్యా. బా ఎంత బాధ! పిల్లలు లేరనే మాట చెప్పగలిగి ఆయన ఏమన్నాడో తెలుసా? చదవమ్మా. మరియు ఆమె పెరిమిటి ముసలివాడని అతనితో చెప్పాను. చూడు, పిల్లలు లేరయ్యా, అతని పెరిమిటి ముసలివాడు. అందుకతడు ఆమెను పిలువమనగా పిలిచెను.
వచ్చేసి ద్వారం వద్ద నిలబడగా ఎలీషా అదిగో మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో కుమారుడుండునని ఆమెతో చాలు. హల్లెలూయా. ఈ మాట ఎవరితో అన్నాడు? ముందు ఎవరితో అన్నాడు ఈ మాట? అబ్రహాము టైంలో ఇస్సాకు గర్భము ధరించక మునుపు అబ్రహాము దగ్గరకు వచ్చినటువంటి దేవదూతలు అబ్రహాము యొక్క పరిస్థితిని కనుగొని, అబ్రహాము అయ్యా నీ దాసుని పోనిమోతో నీ దాసుని కనికరించండి, ఈరోజు ఇక్కడ బస చేయండి, నేను పెట్టే యొక్క ఆతిథ్యాన్ని పుచ్చుకొని వెళ్ళండి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సమ్మతించి బా మేము చేస్తాం, బా నీకు ఆతిథ్యం, నీ ఆతిథ్యాన్ని పుచ్చుకుంటాం బా అన్నట్టుగా అభయమిస్తే వెంటనే వెళ్ళి తన భార్యకి చెప్పుకున్నాడు శారాయితో, శారాయి మన దగ్గరికి ఎవరో ఫలానాలు కొడుతువారు వచ్చారు, వాళ్ళకి మనం ఈరోజు విందు చేయాలా, తీసుకోపిండే అని వధించి ఒక పొట్టేలు మందలోకి వెళ్ళి ఒక పొట్టేలు తెచ్చుకొని వధించి చక్కగా విందు చేసుకొచ్చి వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళు ఎవరో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చినటువంటి వాళ్ళు దేవదూతలు. వాళ్ళకి అంతా తెలుసు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని పూర్తి చేశారు. అలాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చింది, వాళ్ళకి తెలిసి అన్నాడు, నాయనా నువ్వు ఎంత ఆతిథ్యం మాకు ఇచ్చావు, ఇదిగో ఏట వచ్చే ఇదే టయానికి నీలో ఇట నీ భార్య ఫలించు ద్రాక్షవలె ఉండింది, నీకు కుమారుడు పుడతాడు, ఆ కుమారుడికి ఇస్సాకు అని పేరు పెట్టని చెప్పారు. నీ భార్యకు కుమారుడు, నీ కుమారుడు పుడతాడని వాగ్దానం చేశారు. పిల్లరా, ఎప్పుడైతే కుమారుడు పుడతారని వాగ్దానం చేసినప్పుడు వండి పంపించినటువంటి శారాయి ముసలితనంలో ఉంది, 70 సంవత్సరాలు, ఈయన 90 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు ఆ శారాయి ముసలితనంలో శర్మం ఉడిగిపోయి ఉన్నటువంటి మడతలు పడిపోయినటువంటి శర్మంతో ఉన్నటువంటి ఈమెకి కుమారుడు పుడతామా అసమ్మం కదా అని శారాయి ఏం చేసింది తెలుసా? మాట ఆ ప్రవచనం బయటికి రాగానే నవ్వింది. ఈరోజు ప్రవచనాత్మకమైనటువంటి వాక్యముని నీ హృదయం తాకినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు నవ్వుకుంటే ఇదే పరిస్థితి అయింది. దేవుని ప్రవచన పరంగా నీకు తెలియపరుస్తున్నటువంటి మాటలు, దేవుని ప్రవచనకరమైనటువంటి వాగ్దానం నీ జీవితంలో చేస్తున్న సమయంలో నీ హృదయంలో ఉన్నటువంటి మాట ఈ వాక్యము ద్వారా నీకు రిలీజ్ అయితే, ఈ వాక్యము ద్వారా నీకు తెలియపరిస్తే, ఈ వాక్యాన్ని నువ్వేం చేయాలి తెలుసా? స్వీకరించాలా. నీ హృదయాన్ని తాకినప్పుడు నిన్ను పేరు పెట్టి పిలవాల్సిన అవసరం లేదు, కుమారి కుమారుడు అని పిలవాల్సిన అవసరం లేదు. ఈ వాక్యము నీ హృదయంలో తాకితే చాలు, అప్పుడు నీ హృదయంలో ఉన్న వేదన నీకు తెలిసిపోయింది. శారాయి నవ్వింది. వెంటనే వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏం అబ్రాహం, ఏది నీ భార్య నవ్వుతుంది అంటే మేము అల్లా టప్పలా కనబడుతున్నావా? ఎందుకు నీ భార్య నవ్వుతుంది అన్నప్పుడు వెంటనే వాహం నేను నవ్వటం చూసిందా, వాహం అని నవ్వటం చూసిందా అని, నేను నవ్వటం చూశారా అని వాళ్ళు చూశారని శారాయి ఏం చేసింది? భయపడిపోయి వణికిపోయింది. పిల్లారా, నీ లోటు నిజంగా కుమారుడు అవుతాడు, ఆయన పేరు ఇస్సాకు అని పెడతామని చెప్పి డిక్లేర్ చేసేసారు. ఇస్సాకు అంటే అర్థం నవ్వు అని. శారాయి నవ్వింది కదా, అందుకని నవ్వు డిక్లేర్ చేసేసారు. ఇలా చూడండి, ఆనాటి కాలంలో స్కానింగ్ స్కాన్ చెప్పేసారు, డబ్బు రాకతలకే చెప్పేసింది కుమారుడు అవుతాడని. ఈ రీతిలో ప్రవక్త అయినటువంటి ఎలీషా కూడా అదే మాట చెప్పాడు.
ఏం చెప్పాడమ్మా? మరొకసారి చదవమాట. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట్లో ఈ కుమారుడినని ఆమె తెలియను. దేవునికి మహిమ కలుగాక. ఆమేన్. ఈ రోజు నిజంగా ఎంతైతే నాకు బిడ్డలు కావాలయ్యా, కుమారుడు కావాలయ్యా అని మొరపెడుతున్నటువంటి వారు, వారికి దేవుడు వారి ద్వారం తెరవబడును గాక. ఆమేన్. వెంటనే ఆ ముసలదానైనటువంటి ఆమె కావచ్చు, ముసలవాడైనటువంటి ఆ కనురాలైనటువంటి సునేమిరావుకి ఏం జరిగిందంట? గర్భం వచ్చేసింది. కుమారుడు పుట్టాడు. కుమారుడు పుట్టిన తర్వాత కుమారుడు అప్పటికి ఎంతమందిని చూపించాను నేను మీకు? 4 వ్యక్తులు అయిపోయారు. ఎలీషా, గెహజీ, సునేమియా, వాళ్ళ ఆయన ముసలవాడు. కుమారుడు కూడా పుట్టేసేస్తున్నాడు. 23వ వచనం చదవమ్మా. అతడు నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, ఎందుకు పోవుదమని అడుగగా ఆమె నేను పోవుట మంచిదని చెప్పి గాడిదకు గంత కట్టించి. దీనికి ముందు కుమారుడు పుట్టేశాడు. కుమారుడు ఏం చేశాడు? పుట్టాడు. పుట్టిన తర్వాత చనిపోయాడు. పుట్టాడు, 5వ వ్యక్తి అయిపోయింది, చనిపోయాడు. చనిపోయినాక దైవజనుడి దగ్గరికి పరిగెత్తుతుంది. ఎవరు? సునేమిరాలు తల్లి. ఏదన్నా బిడ్డలకి ఏదైనా ప్రాబ్లం అయితే ఆడకి పరిగెత్తాం? హాస్పిటల్కి. కొంతమంది పరిగెత్తుతున్నారు ఏడకి? తాయిత్తులకి. హాస్పిటల్ పరిగెత్తారు. బిడ్డలు పుట్టేంత వరకు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. తర్వాత పుట్టిన తర్వాత పట్టించుకోరు. ఏ చిన్నదైనా సరే అందరికి పెట్టిన తర్వాతే పాస్టర్ గారి దగ్గరికి వచ్చేది. చివరికి గల్లు అనిపిస్తారు. ముందు ఎవరికి పెట్టేస్తారు? హాస్పిటల్కి. సంపాదించిన సంపాదన అంతా కూడా తీసుకెళ్ళి హాస్పిటల్. బిడ్డ పుట్టంగానే ఏం చేస్తాడు దేవుడు? కళ్ళు పచ్చకుండా తీసుకెళ్ళి బాక్స్లో పెట్టని డాక్టర్ చెబుతాడు. డాక్టర్ దగ్గర చెప్పకుండా తీసుకెళ్ళి బాక్స్లో పెడతాను. బాక్స్లో రోజుకి ఎంతో, రోజు బిల్లు కట్టాలా, నిద్ర ఉండదు. తల్లి ఒకసాట, బిడ్డ ఒకసాట. చూడండి, ఆమె విశ్వసించింది. వృద్ధాప్యంలో ఉండొచ్చు, బిడ్డను కంటామని చెప్పింది, నమ్మారు, బిడ్డను కన్నారు. బిడ్డ పెరిగాడు, పెద్దవాడయ్యాడు, తండ్రికి సహాయపడేంత తోడయ్యాడు. తర్వాత చనిపోయాడు. చనిపోగానే తల్లి ఏం చేసింది తెలుసా? ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి? మొదట ఎవరి దగ్గరికి వెళ్ళింది? గాడిదకి గంతలు చదువమ్మా, చదువు. కట్టించి ఎక్కి శీఘ్రంగా తోలు. నేను నీకు ఆపు అంటేనే కానీ ఆపొద్దు. అప్పుడు దాకా నువ్వు ఫాస్ట్గా తోలు అని చెప్పి ఈ ప్రకారము పోయి ఆ కర్మేల పర్వతమందున్న ఆ దైవజనుని ఎందుకు వచ్చెను. దైవజనుడు దూరం నుండే
ఆమెను చూచి అదిగో చూడు ఆగం అక్కడ గత వారం అంతకుముందు వారం చెప్పాను. దూరం నుండి చూసి ఎవరో లేచారు, తండ్రి లేచాడు. తప్పిపోయిన కుమారుడు దూరం నుండే చూసి నా కుమారుడు అని చెప్పేసి, నా కుమారుడు తిరిగి వస్తున్నా అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకున్నాడు, ముద్దాడాడు. దూరం నుండి చూసి, ఇక్కడ కూడా దూరం నుండి చూసినప్పుడు సునేమిరాలని ఈయన ఏం చేశాడు, గుర్తుపట్టేశాడు. సునేమిరాలు ఎందుకు పరిగెత్తుకుంటూ వస్తున్నా నా దగ్గరికి అని లేచాడు. చెప్తాదమ్మా, ఆమెను ఎదుర్కొంటకై త్వరగా పోను. ముందు ఏంటి అసలు ఆ పరిస్థితి ఎందుకు అనుకో. నీవును నీ పెనిమిటియు నీ బిడ్డయు సుఖముగా ఉన్నారా అడుగుమని పనివాడితో చెప్పాడు. మీరు బాగున్నారా, హ్యాపీ అయినా అని అడగమని చెప్పాడు గెహాజీతో. చదవమ్మా. అందుకామె సుఖముగా ఉన్నామని చెప్పిను. పిమ్మట ఆమె దైవజనుడు ఎదుకు వచ్చి చూడండి, నేల మీద నుంచి వచ్చినటువంటి ఆమె పరిగెత్తుకుంటూ వస్తుంటే కొండ మీద ఉన్నటువంటి ఆయన లేచి చూస్తే ఈ కొండ ఎక్కి ఆయన దగ్గర పాదాల దగ్గరికి పడి అయ్యా అని చదువు. రాగా దైవజనుడు వ్యాకులముగా ఉన్నదని యెహోవా నువ్వు ఆగయ్యాక ఆమె చాలా బాధలో ఉంది. ఆ యెహోవా నాకేం చెప్పాడు, ఆమె గురించి చెప్పాడు. నువ్వు ఆగు అని చెప్పి పనివాడిని ఆపి కనుక్కున్నాడు. ఆమె జోలికి పోవద్దు. అప్పుడు ఆమె చూడండి, ఆమెకున్నటువంటి బాధ నిజంగా ఈరోజు ఎంతమందికి ఉందో ఈ బాధ. మరి చాలా మందికి ఉంది. ఆమె వచ్చి అడుగుతున్న మాట ఏం తెలుసా, అయ్యా నేను నీ కుమారుని ఏమని చెప్పానా, నేను పిల్లలు పుట్టాలని నేను అడిగానా, ఎందుకయ్యా నాకు ఇలాంటి కార్యం చేసావు నువ్వు, ఇప్పుడు నేను వేదన పడుతున్నాను కదా. బాధపడిపోయింది. నేను పిల్లల్ని అడిగానా, నిన్ను ఏదైనా సమస్య వస్తే అనే మాట ఇదే. అసలు నేను పిలిచానా నిన్ను అడిగానా, నిన్ను ముందడుగుతుంటివే. ముందు బాధ నీకు కలిగిందంటే, ముందు నీకు బ్లెస్సింగ్ కలిగిందంటే, ముందు ఆశీర్వాదం నీకు వచ్చిందంటే, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు కదా. నీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో, ఏది నీ దగ్గర నుండి లాగేసుకోవాలో తెలుసు కదా ఆయనకి. అయితే ఆమె అడిగినటువంటి మాట, అడిగినప్పుడు చదవమ్మా. అప్పుడు ఆమె కుమారుడు కావాలని నేను నా ఏలివాడిని అడిగితేనా, నన్ను భ్రమ పెట్టవద్దని చెప్పలేదా? భ్రమ పెట్టవద్దు. చూడండి, నేరం. ఈ నేరం ఎక్కడేశారో చెప్పు. ఈ నేరం ఎక్కడేశారో ఆదాము అడుగుతున్నాడు, ఏమిటి పని, ఎందుకు ఇలా తొందరపడ్డావు, ఏంటి అంటే, నాకేం తెలుసు, నీవు ఇచ్చినటువంటి అవే కదా ఈ పనికి కారణం. నాకేం తెలుసు, నువ్వు ఇచ్చినటువంటి అవే కదా ఈ పనికి కారణం. అంటే చేసి కూడా, తప్పు చేసి కూడా ఏం చేస్తాం మనం, ఎదుటివాడిని బ్లేమ్ చేస్తాం, ఎదుటివాడి మీద నేరం మోపుతాం, ఎదుటివాడిని అవమానపరుస్తాం, ఎదుటివాడిని దూషిస్తాం, ఎదుటివాడిని అభేదన చేస్తాం. పని చేయించుకొని, పని ఉపయోగపడ్డాక, నీకు మేలైంది నీకు జరిగినాక
ఎదుటి వాళ్ళని కోరేది, ఎదుటి వాళ్ళని నువ్వు చేసే పని ఏంటంటే దుష్కరమైనటువంటి మాటలో కీడు తలపెడతామే. ఇలా అడిగిందన్నే ఏం చేశాడమ్మా? చదువు. అతడు ఇదిగో నా దండము నీకు ఇస్తున్నా, నా కర్ర నీకు ఇస్తున్నా, తీసుకొని చేత పట్టుకొని పో. ఎవరైనా నీకు ఎదురైన వాళ్ళకి నమస్కారం చేయొద్దు. ప్రతి మర్యాద చేయవద్దు. పోయి చూడండి, తన భటుడికి, తన శిష్యుడికి చెప్పాడు మాట. జాగ్రత్తగా మీరు కూడా వినాలి ఈ మాట. దీనికి అర్థం మీకు వివరిస్తా. ఎవరైనా కర్రించి చెప్పిన మాట ఏం తెలుసా? ఎవరైనా మీకు నమస్కారం చేస్తే వాళ్ళకి ప్రతి నమస్కారం చేయొద్దు. ఎవరైతే నీకు నిన్ను ఆగి కుశల ప్రశ్న అడిగితే ఎవరితో నువ్వు మాట్లాడొద్దు, నేను చెప్పిన పని నువ్వు చెయ్యి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఎవరైనా అడిగితే ఈయన అక్కడ ఆగిపోతాడు. ఎక్కడ ఆగిపోతాడు? ఆగిపోయినాక అక్కడ జరగాల్సిన కార్యము జరగదు. దేవుని సన్నిధిగానే బయలుదేరి దేవుని సన్నిధికి వస్తుంటే టక్కుని వచ్చి కూర్చుంటారు. దేవుని సన్నిధికి ఆటంకం పరచడానికి టక్కుని వస్తారు. బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏదో పని ఆటంకం. ఏడకన్నా వెళ్ళాలంటే, దేవుని కార్యక్రమానికి బయలుదేరాలంటే ఆటంకం. ఏం చెప్పాడు? నమస్తే చెప్పినా కూడా నమస్తే చెప్పొద్దు అన్నాడు. మనం నమస్తే చెప్పామంటే ఆగిపోవాల్సిందాడా? అవునా కదా? లేదురా నమస్తే చెప్తే చెప్పలేదు అంటే ఎంత బిజీగా ఉందో, చెబితే ఆగిపోవాల్సిందే. చూడండి ఎంత జ్ఞానకరమైనటువంటి వాక్యం ఇది. నా పిల్లారా, ఈరోజు నీ నాటకం వస్తున్నటువంటి పరిస్థితులు ఇలాంటి దేవుని సన్నిధికి రానికుండా చేస్తున్నవి. ఈ గెహజీలో ఏం లేదంటే విశ్వాసము లేదు. దేవుని సేవకుడితోనే ఉంటాడు, పరిచయం చేస్తాడు, మందిరంలో అన్ని చేస్తాడు, అన్ని పనులు చేస్తాడు. కానీ ఏముండదో దేవుని మీద విశ్వాసము ఉండదు. ఈ కర్ర ఇచ్చి చెప్పమ్మ చదువు. అర్థం అవటానికి మీకు ఈ మాట చదివిస్తున్నాను నేను మంచిగా. ఆ మాట విని యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా అంటే ఆయనొద్దయ్యా, ఆయనొద్దు, నువ్వే రావాలా, ఆయనొద్దు, నువ్వే రావాలా. గెహజీ వల్ల కాదు, చదువుకున్న అందులో ఉన్న తర్వాత మీరు గెహజీ వల్ల కాదు, నువ్వు రావాల్సిందే. నువ్వు రావాల్సిందే. దైవజనుడు వస్తేనే. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన తెలుసని 4 మాటలు వాక్యం చదివినా, 2 మాటలు ప్రార్థన చేసిన దైవజనుడి కోసం చూడరు. ఏం చేస్తారు? వాళ్ళే చేయాలని చూస్తారు. దైవజనుడు చాలా ఇంపార్టెంట్ నీ జీవితానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సమాజానికి. దైవజనుడు చాలా ఇంపార్టెంట్. ప్రియమైనటువంటి వాళ్ళ, నువ్వు నీ జీవంతో నువ్వే రావాలన్నప్పుడు ధన ఆయన ఆమె వెంట వెళ్ళిపోయాడు. వెంట వెళ్ళిపోయినాక ఆయన ఆ బాలుడిని బ్రతికించాడు. ఆ బాలుడిని బ్రతికించిన తర్వాత ఆ హ్యాపీగా వాళ్ళు సంతోషంగా ఉంటారు. నేను వెళ్ళిపోతున్నాను, చెప్పేస్తాను, సమయం దాటిపోతుంది. బ్రతికాడు, చక్కగా లేపాడు. ఎలా బ్రతికాడు అనే దానికి క్వశ్చన్ మార్క్, ప్రశ్న పెట్టారు. నీకు
మీరు చదువుకొని ఎలా బ్రతికాడో తెలిసింది. సరేనా? చదవాలండి, చదివితేనే తెలిసింది. బ్రతికాడు, బ్రతికిచ్చాడు. బ్రతికిచ్చిన తర్వాత ఆ దైవజనుడు వెళ్ళిన తర్వాత ఇవన్నీ తెలుసుకున్నటువంటి అమలక్కలు ఉంటారుగా, వాళ్ళు 42వ వచనం కాడ వచ్చేసే ముగించేద్దాం. వాళ్ళు ఏం చేశారంటే ఒకడు మొదటి పంటను చేయబడిన 20 రొట్టెలు, కొత్త గోధుమ పిండెను, కొన్ని పళ్ళను తీసుకొని వచ్చి దైవజనుడు కానుకగా 22 గోధుమ రొట్టెలు, ఇదిగో తలా ఒకటి మీకు తలా ఒకటి వచ్చింది. దానికి ఒక దైవజనుడు ఏం చేశాడు, వాళ్ళకి పంచండి, వాళ్ళు కొట్టించు అన్నాడు. ఎవరితో అన్నాడు? గెహజీతోనే అన్నాడు. ఆ గెహజీ చెప్పింది చేయాలి లేదా? చేయాలా లేదా? దైవజనుడు చెప్పిన మాట అసిస్టెంట్ చేయాల్సిందే కదా. ఇదేందయ్యా వీళ్ళకేం జరిపోతే వీళ్ళకి అంటున్నాడు. ఆటంకం అక్కడ కూడా ఆటంకపరుస్తున్నాడు. తెచ్చింది మనకైతే మనం ఉంచుకోవాలి, కానీ వారికి ఎందుకు అన్నట్టు ఆటంకం. ఇవ్వాలనేటువంటి మనసు కలిగిన వాళ్ళు ఎంతో కొంత ఇంటివే దేవుని మందిరానికి వాళ్ళ ఆటంకం పంచకూడదు. ఇస్తానని ముందుకు వచ్చిన వాళ్ళు దేవుని మందిరానికి ఇంటివే ఏం తేవాలన్నా ఆటంకపరచడానికి వీల్లేదు. ఆటంకం ఆయన చెబుతున్నాడు మాట, 100 మందికి పైగా ఈ వస్తే దేవుడు నాకు చెబుతున్నాను వడ్డీ అన్నాడు. వాళ్ళు 100 మంది పైగా తినగా ఇంకా అంట మిగిలిపోయింది. చెప్పు హల్లెలూయా. తెచ్చింది కొద్దిగే కానీ విస్తారణ అయిపోయింది. 5 రొట్టెలు 2 చేపల లెక్కలో 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలిన రీతిలో. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈరోజు నువ్వు ఆలోచించే నీ జీవితం ఎలా ఉంది? దేవుని సన్నిధికి ఆటంకం పడుతున్నావా? దైవజనుడు పిలుస్తున్నటువంటి పిలుపుకి నువ్వు ఆటంకపడుతూ ఉన్నావా? ప్రార్థనకి వెళ్తావు, కానుకలు ఎత్తావు, పొద్దున లేదు బాప్తిజం పొందేనంటావు, కానుకలు ఎత్తానంటావు, ప్రార్థనకి వెళ్తానంటావు, పరిచర్యలకి చేస్తానంటావు, కానీ దేవుని మందిరానికి ఆటంకం పడుతున్నావా? దైవజనుడికి ఆటంకం పడుతున్నావా? నువ్వు ఆలోచించే. దేవుని మందిరానికి ఆటంకం. ఈరోజు దేవుని మందిరానికి ఆటంకపరిచేవాడు చాలా మంది ఉన్నారు. ఆలోచించే. దేవుడు సర్వాన్ని మాటతో సృష్టించి మాటతో కలుగునుగా కంటే సర్వ సృష్టి కలిగింది పిల్లారా. కానీ నిన్ను నన్ను మాత్రం మానవుల్ని ఆయన తన రక్తము చేత, తన స్వరూపము చేత, తన జీవాత్మ ద్వారా నిన్ను నన్ను ఆయన కలుగు చేసుకున్నాడు. నీ కొరకు నా కొరకు ఆయన రక్తాన్ని కార్చాడు. ఎందుకో తెలుసా? ఆయన పోలిక చొప్పున నిన్ను నన్ను మనం చేసుకున్నాడు. ఇక్కడ భేదం ఏంటో స్త్రీ పురుషుడు అనే భేదమే తప్ప కులాలు లేవు, మతాలు లేవు. స్త్రీ పురుషుడు అనే భేదమే. స్త్రీ పురుషుడు జాతే, మగ జాతి ఆడి జాతి అని నిన్ను నన్ను మనం స్వరక్తం ఇచ్చుకొని ఆయన సంపాదించుకున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఆయన పోలిక చొప్పున ఆయన నిన్ను నన్ను మనల్ని చేసుకున్నాడు. ఆయన రక్తం మన కొరకు చిందించాడు. ఆయన కోరుతుంది ఏంటో తెలుసా? నీ హృదయం ఆయన కోరుతుంది. నీ వెండి అవసరం లేదు, నీ బంగారం అవసరం లేదు, నీ ధనధాన్యాలు అవసరం లేదు, నీ మేడల నిధులు అవసరం లేదు, నీదేది అవసరం లేదు. నిన్ను కోరుకునేది ఆయన నీ హృదయం. ఆ హృదయాన్ని నువ్వు ఆయనకు సమర్పించకపోతే, ఆ హృదయం నువ్వు ఆయనకి ఇకపోతే, మరొకరికి ఇచ్చినట్టు మరొకరిని తీసుకెళ్తాడు. ఎక్కడికో తెలుసా? ఆయనకి ఇచ్చినటువంటి హృదయం
ఆ హృదయానుసారంగా పరలోకానికి వెళ్తారు. ఆయనకి ఈకుడు ఉంటే మరొకరికి ఇచ్చినట్టు ఆ మరొకరు ఎవరు వస్తే సాతానుడికి ఇచ్చిన హృదయం సాతానుడు తీసుకెళ్ళిపోతాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోతాడు? కాలే అగ్నిలోకి. ఇలా అగ్ని ఆరదు, పురుగు చావదు, కాలే అగ్నిలో తీసుకెళ్ళిపోతాడు. అగ్ని దానికోసమే తయారు చేస్తూ దేవుడు. నువ్వు సాతాను వశమైతే నువ్వు కూడా అగ్నిలో పడతావు. నువ్వు దేవుని వశమైతే నువ్వు పరలోకానికి వెళ్తావు. పరలోకానికి వెళ్తే అక్కడ ఆకలి దప్పులు కలగకుండా ఆనందకరమైన జీవితం ఉంటా. యుగాలు సంతోషంతో ఆయన మధ్యలో ఆనందంతో నివాసం చేస్తా ఉంటా. ఈ స్థితి నీకు కావాలంటే నీ హృదయాన్ని నువ్వు మార్చుకోవాలా. నేను బాప్తిసం పొందానులే, నేను పరలోకానికి వెళ్తాననుకుంటే పెద్ద తప్పు. నేను బాప్తిసం పొందాను ఎప్పుడో, నేను బాప్తిసం పొందాను నిన్నే, నేను పరలోకానికి వెళ్ళిపోతానంటే పెద్ద తప్పు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలా, నీ హృదయం మారాలా, నీ హృదయం దేవునికి ఇష్టరాలుగా ఉండాలా. దేవునికి ఇష్టడుగా నువ్వు జీవిస్తేనే, దేవునికి ఇష్టరాలుగా ఉంటేనే ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళగలుగుతావు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఆత్మ విషయంలో దీనులైనటువంటి వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యం. నువ్వు దీనత్వం జీవించినంత కాలం దీనుడిగా దీనురాలుగా జీవించాలా. ఎవరైనా ఒక మాట అంటే చాలు, అటక్కన 10 మాటలు అంటే నువ్వు నీలో దీనత్వము లేదంటే ఏ రోజుకి ఆ రోజు నువ్వేం చేయాలా? ఉపేక్షించుకోవాలా, పరీక్షించుకోవాలా. ప్రభువా, ఈరోజు నేను ఎవరిని ఏమన్నానా, ఎవరినన్నా నోరుతూలేనా, ఎవరినైనా అనరాని మాట్లాడినా, అపహేళన చేసేనా, మోసం చేసేనా, ఏదైనా తప్పిదం చేసేనా అని నువ్వేం చేయాలా? ఉపేక్షించుకొని నువ్వు నీ హృదయాన్ని శుద్ధీకరించుకోవాలా. దేనితో శుద్ధీకరించుకుంటావు? నీళ్ళు పోసుకునే పని అయితే నీళ్ళతో స్నానం చేస్తావు, కానీ హృదయాన్ని దేనితో కడుగుతావు? ప్రార్థనా జీవితంతో కడుక్కోవాలి హృదయాన్ని. దేంతోనండి? ప్రార్థనా జీవితంతో ప్రార్థన చేయాలా. ఈరోజు ఉదయాన్నే లేచి ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? చేతులెత్తండి. దేవునికి స్తోత్రం. చూడు, మిగతా చేసుకోలేదు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, ఈ దినం చూడగలిగినట్టు కేవలం నీ కృపే, కేవలం నీ చిత్తమే అని ప్రార్థన చేసుకుని ఆయన స్తుతించి నీ పనుల్లో ప్రవేశించగలిగితే ఆయన సంతోషించే దేవుడు, సమాధానం పరిచే దేవుడు, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఇలా చెప్పగలిగితే చాలా ఉంది. నేను ఇక సమయం 6th సెన్స్ నాకు పడిపోతూ ఉంది. నేను అందుకని ముగిస్తున్నాను. ఎలా ఉండాలను? గెహజీలాగా దేవుని సేవకుడితో ఉంటున్నానని, ప్రార్థనకి వెళ్తున్నానని, పరిచర్య చేస్తున్నానని నీ ఇష్టానుసారమైనటువంటి విధానంలో ఉంటే కుదరదు. నీలో ఏముండాలా? నీలో దైవత్వం ఉండాలా. దైవత్వం ఉండగలిగితే నువ్వు కూడా గొప్ప కార్యాలు చేయగలవు. ఒక శిష్యుడిగా ఉన్నటువంటి ఎలీషా గురువు చేసినటువంటి 2 అద్భుతాలు అయితే ఎలీషా చేసిన అద్భుతాలు 4 ఉన్నాయి. ఆ ఎలీషాకి ఉన్నటువంటి శిష్యుడు మరి సరైనటువంటి వాడు కాలేదు కాబట్టి నేటికి కూడా కుష్ఠ రోగంతో ఉన్నాడు. మరి ఎలీషా చేసిన అద్భుతాలు 4 అయితే 8 చేయాల్సినటువంటి ఆ గెహజీ ఏమైపోయాడు? కుష్ఠ వ్యాధితో ఉండిపోయాడు. కాండబెట్టి హృదయం ఏమి లేదు, శుద్ధి లేదు. హృదయం ఎవరికి ఇవ్వలేదు? దేవునికి ఇవ్వలేదు. నీ హృదయం దేవునికి కావాలా. నువ్వు దేవునికి కానీ హృదయం ఇవ్వగలిగితే దేవుడు నీకన్నిటిని కూడా సమకూరుస్తాడు. నువ్వు ఇహలోకంలో ఉన్న వాటి కోసం నువ్వు ప్రాకులాడుతున్నావు, ప్రయాసపడుతున్నావు. ఇవన్నీ కూడా ఆయన నీకు చెందాలంటే నువ్వు దేవుడితో ఉండాలా.
అట్టి కృప చేరవచ్చిన మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమె దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమె